టీ కూడా తాగలేడు. ఎందుకు నువ్వు వెళ్ళి చేసి పెడతావా మీ నాన్న బ్రేక్ఫాస్ట్? ఏం తింటున్నావు డాడీ? పోనీ ఎలా ఉంది? ఏం తింటున్నావు నాన్న? ఎలా ఉంది? నచ్చిందా? అందుకే నువ్వు కాలు మంచిగా పెట్టుకొని కూర్చొని రాసుకోవాలి బుద్ధిగా. హాయ్, హలో, గుడ్ మార్నింగ్, నమస్తే అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. వెల్కమ్ టు హర్నికాస్ వరల్డ్. ఈరోజు అయితే ఇది ఫ్రైడే మార్నింగ్ వ్లాగ్ అనమాట. మార్నింగ్కి మా హస్బెండ్ అయితే వెళ్ళిపోయారు 7కి. ఈరోజు నుంచి 10th వాళ్ళకి ఎగ్జామ్స్, యాజ్ యూజువల్లీ మా పిల్లలకు కూడా ఈరోజు నుంచి ఎగ్జామ్స్ అనమాట. అందుకోసమని మా హస్బెండ్ మార్నింగ్ 7కి వెళ్ళారు. ఇంకా మా పిల్లలకి ఆయన వెళ్ళిపోతే పనంతా నాకే పడుతుంది. వంట పని లేదని ఆనందించే లోపు ఇంకా వాళ్ళ బ్రషింగ్, స్నానాలు ప్రతిదీ నేనే చేయాలి కదా. ఇంకా అలా అన్నమాట. ఇంకా వాళ్ళకైతే ఈరోజు బెల్లం అట్లు వేసాను అనమాట. చాలా రోజుల నుంచి వేద్దాం అనుకుంటున్నాను కానీ కుదరలేదు. ఇంక ఈరోజు అయితే వేశాను. వాళ్ళకి బాగా నచ్చిందంట. బాగుంది మమ్మీ అని చెప్తూ ఉన్నారు. ఇంకా అక్కడే మా డాడీ గారు కూడా అడుగుతూ ఉన్నాడు, మమ్మీ నాన్నకి లంచ్ పెట్టావా అని. లేదు మార్నింగే వెళ్ళారు కదా బెట, నేను వంట ఏం చేయలేదని చెప్తున్నాను అనమాట. ఇంకా ఫాస్ట్గా వాళ్ళకి తినిపించేసి ఇంకా రోజు మా హస్బెండ్ ఉన్నప్పటికంటే హస్బెండ్ లేనప్పుడే కొంచెం ఫాస్ట్గా అవుతుంది అనమాట. ఏంటంటే కంగారు పడిపోతూ ఉంటాను, నడుచుకుంటూ పోవాలి. ఆయన అనుకోండి బైక్ మీద 5 minutes దింపేసి వస్తాడు కదా. అందుకోసం నేనైతే నడుచుకుంటూ వెళ్ళాలని కంగారు పెడుతూనే ఫాస్ట్గా రెడీ అవుతూ ఉంటాం అనమాట. పిల్లలు కూడా ఫాస్ట్గా రెడీ అవుతారు. వాళ్ళ డాడీ ఉంటే లేజీగా చేస్తారు, లేట్గా తింటారు. ఎంత కంగారు పెట్టినా కంగారు పడ్డారు అనమాట. ఇంకా నేను నార్మల్గా షూస్ అస్సలు దాని జోలికే పోను. ఇంకా మా హస్బెండ్ లేనప్పుడు అయితే తప్పదు కదా. ఇంకా షూస్ అయితే వేసేస్తున్నాను. వాళ్ళకి స్నాక్ పెట్టేశాను. స్నాక్ కూడా బెల్లం అట్లే పెట్టాను అనమాట. ఈరోజు వాళ్ళకి నచ్చింది అన్నారు. ఇంకా సరే అని చెప్పి మా పాప మట్టుకి 2కి పిండి ఉంచుకొని ఇంకా ఉన్న పిండి వాళ్ళకి వేసాను అనమాట. నేను కొంచెమే కలిపి పెట్టుకున్నాను. ఫస్ట్ ఎగ్జామ్ కదా, ఇంకా దేవుడికి అయితే దండం పెట్టేసుకుంటున్నాను అనమాట. దాని షూస్ వేయకముందుకే పెట్టుకోమంటే పెట్టుకొని వచ్చేసాడు. ఇంకా నేనైతే షూస్ వేసేస్తున్నా. పెద్ద బాబుకి షూస్ వేసి బ్యాగ్ వేసుకున్నాను అనమాట. ఇంకా నేను వాళ్ళని రెడీ చేసి నేను డ్రెస్ చేంజ్ చేసుకుని అయితే దింపేసి రావాలి. పక్కన అక్క వాళ్ళతో పంపిద్దాం అనుకున్నా కానీ ఫస్ట్ ఎగ్జామ్ కదా, అలా మనసు ఒప్పలేదనమాట. ఫస్ట్ డే స్కూల్, ఫస్ట్ ఎగ్జాము, మనం సెండ్ ఆఫ్ ఇచ్చుకుంటే బాగుంటుంది కదా. ఇంకా అందుకే నేనైతే రెడీ అయిపోయాను. ఇంకా వాళ్ళని అయితే దింపేసి వచ్చేసాను. ఇంకా దారంతా కూడా కంగారు అనమాట. మీషో రిటర్న్ ఉంది, తను వస్తాడేమో. ఇంకా పాప ఒకతే ఉంది కదా. ఇంకా మార్నింగ్ టైమ్స్ అక్క వాళ్ళందరూ కూడా బిజీగా ఉంటారు కదా, ఎవరికి చెప్పలేను. అందుకే డోర్ వేసి నేనైతే ఫాస్ట్గా వెళ్ళాను అనమాట. ఇంకా మార్నింగ్ కుదరలేదు, ఫ్రైడే కాబట్టి బయట తుడుచుకొని ముగ్గు అయితే పెట్టేసుకున్నాను. నేను ఫ్రెష్ అయిపోయాను. మా చిత్తల్లి ఇప్పుడే లేచిందనమాట. లేవగానే తనకైతే బ్రష్ చేయించేసానమాట. బ్రష్ చేయించి బెల్లం అట్టయితే తింటున్నాను. తనకు తినిపిస్తున్నాను. కొంచెం టేస్ట్ చేశాను అనమాట. కొంచెం క్రంచీది తిన్నాను, పర్లేదు, బాగానే ఉంది. నాకు అంత స్వీట్ నచ్చదు కదా. ఇంకా సరే ఆమెకు అది తినిపించాక లెవెల్కి అట్లా నేనైతే నైట్ అన్నం ఉంటే పప్పు వేసుకొని అయితే తినేస్తున్నాను. తినేసి కొద్దిసేపు కూర్చున్నాక పిల్లల్ని అయితే తీసుకొచ్చేసాను. దానికి ముందే రైస్ పెట్టాను అనమాట. అప్పుడు కూర్చున్నప్పుడే రైస్ పెట్టేశాను. ఇంకా వాళ్ళని తీసుకొచ్చేసాక వాళ్ళకు కూడా రైస్ అయితే పెట్టేశాను అనమాట, ముగ్గురికి.
ఇంకా వాళ్ళైతే తింటూ ఉన్నారు. ఇంకా తర్వాత కాసేపు అయితే పడుకోబెట్టేశాను. ఇంకా ఆఫ్టర్నూన్ కదా, ఏం చేస్తా ఖాళీ, ఇంకా పక్కన వాళ్ళు ఎవ్వరు బిజీ లేరు. ఇంకా టీవీ కూడా అవాయిడ్ చేద్దాం అన్న ప్రాసెస్లో, చూసేదే తక్కువ, ఇంకా అది కూడా అవాయిడ్ చేద్దాం. చూసేది ప్రాసెస్ ఎందుకంటే దెబ్బలాడుతూ ఉన్నారు ఎక్క టైం అని, ఇంకా అందుకే అవాయిడ్ చేద్దామని తీసేశాను అనమాట. ఇంకా వాళ్ళైతే ఇంకా లేవలేదు, పాప ఒకతే లేసింది. సరే అని చెప్పి తనకి స్నాక్ కావాలంటే ఇచ్చి నేనైతే ఇంకా గిన్నెలన్నీ సర్దుకుంటున్నాను అనమాట. మధ్యాహ్నం వండి కొంచెం అన్నం మిగిలితే దాన్ని అయితే ఊడ్చిపెట్టేశాను. ఇంకా నేనైతే ఇల్లు ఉక్కుంటున్నాను అనమాట. ఇంకా లేచాక వాళ్ళకి హోంవర్క్ ఇట్లా చేయించాలి, స్నాక్ ఇవ్వాలి కదా. ఏంటంటే టీవీది ప్లగ్ పీకేస్తూ ఉన్నాను అనమాట వాళ్ళు రాగానే. ఎందుకంటే వాడెక్క టైం చూశాడు, వాళ్ళు యూట్యూబ్లో పెట్టుకుంటారు కదా, ఒకరికి నచ్చిన కంటెంట్ ఒకటి 15 మినిట్స్ ఉంటుంది, ఒకటి 5 మినిట్సే ఉంటుంది. దానివల్ల వాడెక్కసేపు చూశాడు, వీడెక్కసేపు చూశాడని దానికి దెబ్బలాట అయిపోతుంది అనమాట విపరీతంగా. ఇంక ఇదంతా ఎందుకులే అని చెప్పి నేనైతే ఇంకా దాన్ని తీసేస్తున్నాను అనమాట. పాప ఉన్నంతసేపు పాప అయితే మార్నింగ్ చూస్తుంది, ఆమెకి ఏం తోచదు కదా, వాళ్ళిద్దరు అన్నయ్యలు వెళ్ళిపోయాక తనకి బోర్ కొడుతుంది కాబట్టి తనకైతే పెడుతున్నాను. ఇంకా వాళ్ళు వచ్చాక వాళ్ళకి దాని గురించి ఉంటే ఆన్ చేసుకుంటారు, లేకపోతే అసలు అడగరు. మళ్ళీ ఇది కూడా ప్లస్ పాయింట్ అనుకోండి. మళ్ళీ ఉంటేనే దెబ్బలాట. టీవీ ఆన్ అవ్వలేదు అనుకోండి, అసలు దాంతో వాళ్ళకి ఇష్యూయే లేదు, రీఛార్జ్ అక్కర్లేదు, అసలు ఉందా లేదా కూడా అక్కర్లేదు. ఏం చక్క వాళ్ళే ఆడుకుంటారనమాట. అదే బెస్ట్ కదా అని చెప్పి ఇంకా వాళ్ళు రాగానే తీసేస్తాను, ఇంకా వాళ్ళే ఆడుకుంటారనమాట కొద్దిసేపు. ఇంకా మా చిత్తళ్ళు అయితే చీపుర్లో నుంచి ఒకటి ఊడిపోతే దాంతో ఊపుతూ ఉందనమాట. నేను ఇల్లు వాకిలు ఊక్కొని ఇంకా మా చిత్తలకి అయితే మంచిగా ఆయిల్ పెట్టానమాట. ఆయిల్ పెట్టేసి చుట్టూ అయితే ఇంకా పైకి కట్టేశాను. చూడండి ఎలా ఉందో. నిన్న బయటికి వెళ్తే కాటుకు పెట్టానన్నమాట. ఇంకా వింతగా ఉంది, చాలా రోజుల తర్వాత పెట్టాను కదా, డిఫరెంట్గా ఉందన్నమాట. ఇంకా పాపకైతే స్నానం పోసేసాను. తనకి స్నానం పోసి వచ్చేలోపు వాళ్ళ అన్నయ్యలు కూడా లేచేసారనమాట. ఇంకా వాళ్ళకి స్నాక్కి వాటర్ మిలన్ అయితే కట్ చేద్దాం అనుకున్నాను. కట్ చేసి ఇస్తే వాళ్ళు ముగ్గురు అయితే కూర్చొని తింటున్నారు. ఏంటో ఆ మాత్రం వాటర్ మిలన్ కూడా ముగ్గురు తినలేకపోతారు నా పిల్లలు. నాకు అదో బాధ, అసలు ఏంటో ఏమో అర్థం కాదు. ఇంకా తర్వాత వాషింగ్ మిషన్ అయితే ఆన్ చేసుకున్నాను. తర్వాతకి మా డాడీ గారికి హిందీ అయితే పెట్టించాను. కన్ఫ్యూజ్ అవుతున్నాడు అనమాట. వస్తుంది కానీ కన్ఫ్యూజ్ అవుతున్నాడు. లెటర్స్ తా ఉల్టా రాస్తున్నాడు, వా ఉల్టా రాస్తున్నాడు. ఉల్టా రాయడం కోసం వాడికి మళ్ళీ ఒకసారి పెట్టించాను. ఇంకా మా పెద్దోడికి కంప్యూటర్ అనమాట. ఒక్కొక్కరికి ఒక్కొక్క సబ్జెక్ట్ కాబట్టి నేను ఇంకా అడుగుతూ ఉన్నాను అనమాట. మా పెద్దోడిది లాస్ట్లో ఇస్తారు, దానివల్ల ప్రాబ్లం అయిపోతుంది తెలుసా. కంప్యూటర్ కానీ జీకే కానీ రేపు ఎగ్జామ్ అనగా ఈరోజు ఇస్తారు అలా ప్రింట్అవుట్. ముందే ప్రిపేర్ చేసి పెట్టుకుంటే ఇంతగానం అడగక్కర్లేదనమాట. ఇంకా నేనైతే అడుగుతున్నాను, వాడు తప్పు చెప్పాడనమాట. Ctrl+C Ctrl+V ఉంటాయి కదా, టు కాపీ టు కట్ అని, వాటి మిస్టేక్ అవుతుందనమాట. ఇంకా బయట కూర్చున్నాం మేము, వాళ్ళైతే చదువుకోవడం అయిపోయింది, వాడు రాసేసాడనమాట. ఇంకా మా హస్బెండ్ వస్తే చూడండి, మా చిత్తల్లి ఆమె మమ్మీ అంట, కీస్ తీసుకొని పైన తగిలిస్తా ఉంది. నీకు అందరు తల్లి అంటే లేదు అందుతుంది అని తీసుకుందనమాట. అందట్లేదు, ఇది పెట్టిపోయి నాతోటి, ఇది పెట్టిపోయి అంటే ఇంకా వాళ్ళ డాడీ ఎత్తుకొని పెట్టిపిస్తున్నారనమాట. ఇంకా ఇప్పటి నుంచి స్టార్ట్ మళ్ళీ పడుకునేదాకా ఇంకా మన కంట్రోల్లో ఉండదు అనుకో. నా చిత్తలు అయితే చున్నీ వేసుకొని తన మమ్మీ అంట ఎట్లా చేస్తుంది, అమ్మ చున్నీ కాళ్ళలో తడుతుంది జారుతుంది అంటే, నేను మమ్మీ కదా చున్నీ జారడానికి నేను మమ్మీ కదాకి నాకు ఏ సంబంధం లేదు. ఆమె మమ్మీ అంట, నేను అక్క అంట, నన్ను అక్క అంటది. ఇంకా మా వాడు చెప్పిన కదా Ctrl+C అవి కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంటే మళ్ళీ అడుగుతున్నాను అనమాట. ఇంకా ఆమె అయితే వాళ్ళ డాడీ మీద ఎక్కి ప్యాంపరింగ్ చేస్తూ ఉంది. కాస్త ఆమె చేస్తుంది, ఆమె చేయించుకుంటూ ఉంటుంది అనమాట. చూడండి ఎలా చూస్తుందో. ఒక ఐడియా వచ్చిందంట, ఎక్కడికో వెళ్తుంది తేయడానికి. ఫోన్ వస్తే ఫోన్ తెచ్చిస్తుంది అనమాట. ఇంకా చున్నీ వేసుకొని తెగ ఆడేస్తుంది అసలు. ఆ చున్నీలు కనిపిస్తే చాలు అదిగో స్వెట్ దుడుచుకుంటుంది. చూడండి నేను ఎలా చేస్తానో అవన్నీ చూసి కాపీ చేస్తుంది అనమాట. ఆల్మోస్ట్ స్కూల్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అలా తుడుచుకుంటాం కదా, అలా చేస్తుంది అనమాట. నాకు భలే అనిపిస్తూ ఉంటుంది ఇలా చేస్తూ ఉన్నప్పుడు. ఇంకా వాళ్ళకైతే మొన్నటివి పీరియాడిక్వి ప్రోగ్రెస్ కార్డులు ఇస్తే అవి కూడా చూపిస్తున్నారు. మిషన్లో బట్టలు అయితే ఇప్పుడు బయటికి తీసేసుకున్నాను అనమాట. ఇంకొక పక్క టీ పెట్టి ఇంకో పక్క బట్టలన్నీ అయితే ఆరేసుకున్నాను అనమాట. మా హస్బెండ్ అయితే ఇక్కడ నల్లదారం కడుతూ ఉన్నారు పిల్లలకి. తర్వాత నేను
బట్టలు ఆరేసాక మా మమ్మీ ఫోన్ చేసింది. తర్వాత స్కూల్ ఫ్రెండ్ ఒకరు కాల్ చేశారనమాట. ఇంకా అవి మాట్లాడుకొని వచ్చేసి పప్పు కాస్త వెయిట్ చేసి రైస్ వండేసాను అనమాట. ఇంకా తిని పడుకున్నాం మేమైతే. 12 o'clock ఇంకా చూడండి భారీగా వర్షం. బట్టలన్నీ ఆరేసాను కదా, ఇంకా గబా గబా వచ్చి బట్టలన్నీ తీసేసుకున్నాను అనమాట. కానీ ఫాస్ట్గా మెలకు వచ్చింది. స్టార్ట్ అవ్వడమే ఉరుముతో స్టార్ట్ అయింది కాబట్టి సరిపోయింది, లేకపోతే బట్టలన్నీ తడిచిపోయేటివి. అలా చాలా పడింది. మీ వైపు ఎక్కడైనా వర్షం పడిందా లేదా అన్నది కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.